ప్యాకింగ్ ఎంత కష్టం అని అనుకోలేదు. అన్నీ తెచ్చి చుట్టూ పెట్టుకొని ఇలా కూర్చున్నాను. లెట్స్ ప్యాక్ విత్ మీ ఫర్ మై సిస్టర్స్ మ్యారేజ్ ఇన్ తెలుగు. నేనైతే ఇలా లిస్ట్ రాసుకున్నాను. శారీ నాకు నా చెల్లి సెలెక్ట్ చేసింది. నేను చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి శారీ వేసుకున్నప్పుడు. దగ్గర ఉన్న ప్రతి ఒక్క శారీకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ శారీస్ చూసినప్పుడు అంతా నాకు అదంతా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇది నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి పర్చేస్ చేసుకున్నాను. తన దగ్గర కూడా సేమ్ ఇలాంటి నారాయణపేట శారీ ఉంది. నా దగ్గర కూడా నేను వెళ్ళిపోతాను, వెళ్తాను, రేపు వెళ్తాను అని ఫాలో చేసి స్టిచ్చింగ్ చెప్పించి రెడీగా పెట్టాను. కానీ యు నో వాట్, నేను నా దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఈ ట్రెండ్ కూడా పోతుంది. ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ హర్ ప్లేస్. ఇందులో 2 శారీస్ ఉన్నాయి. అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు. నాకు అసలు చీరలే లేవు. పట్టు చీరలు నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు చీర ఇది నాకు మా మమ్మీ కొన్న ఫస్ట్ పట్టు చీర అనమాట. అప్పుడు నేను బీటెక్లో ఉన్నాను, ఫైనల్ ఇయర్కి అనుకుంటా, ఫర్ క్రిస్మస్. నా పెళ్ళి చీర. సో ఫైనలీ ఐ సార్టెడ్ వాట్ టు వేర్. పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, నా చెల్లి పెళ్ళికి ఏది తక్కువ కావద్దు అని అనుకున్నాను. బట్ కేసులో ఓన్లీ నావే సరిపోయాయి. చిన్నవి ఎక్కడ పెట్టాలి? అంత అది కూడా ఇఫ్ ఇన్ కేస్ మా అన్నది కాలేజ్ బ్యాగ్లో పెట్టినా నాకు ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి పెట్టుకోవడానికి. ఓన్లీ శారీసే ఫుల్ అయిపోయింది అంతే. శారీ ప్యాకింగ్ అంతా సెట్ చేసిన తర్వాత కావాల్సిన బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. అండ్ అవి డ్యామేజ్ అవ్వకుండా పేపర్తోనే అన్నీ నీట్గా ర్యాప్ చేసి కాటన్ బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. వాటితో పాటు కాస్మెటిక్స్ ఇంకా జ్యువెలరీ కూడా నీట్గా పెట్టుకున్నాను. ఇవాళ వెళ్తున్నాం, ఇంకొక 30 మినిట్స్ స్టార్ట్ అవుతాం. ఇప్పుడు నాకు బట్టలు ఇచ్చారనమాట. ఐ హ్యావ్ టు ప్యాక్ నౌ. నా చెల్లి పెళ్ళికి ప్యాకింగ్ అయితే ఇలా చేశాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.